ఎందుకు ఆగిపోయారు అంటే అయిపోయారు. ఇప్పుడు రాజు గారు నేను అనేది ఏంటంటే ప్రభుత్వం మారిన తర్వాత అయినా నేను అనేది ఏంటంటే ఇంత పెద్ద సినిమా పోస్టర్లు వేసినట్టు వేశారు కదా ఇవాళ. ఆ రోజు తర్వాత మళ్ళీ ఈ రోజే ఇంత పెద్ద ఫుల్ పేజీ కథనం రాసేసింది దాని మీద. అసలు అప్పుడు ఎన్నికల ముందు ఈయనే గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు, మా చిన్నాన్న హత్య గురించి ఎవరు మాట్లాడకుండా ఆర్డర్ ఇమ్మని. అవును కదా, మరి ఆర్డర్ సోర్స్లో ఉన్నట్టు లెక్క ప్రకారం అయితే. బట్ వాళ్ళ పేపర్లోనే ఇంత పెద్దగా రాసుకున్నారు. ఇది ఒక పాయింట్. తర్వాత ఆంధ్రజ్యోతి పత్రికలో తెల్లవారుజామున తెల్లవారక ముందే జగన్కి తెలుసు అనేది ఆంధ్రజ్యోతి పత్రికలో రాస్తేనే బయట ప్రపంచానికి తెలిసింది మొన్న రీసెంట్గా 1 year బ్యాక్. అవును కదా. సో ఎస్ మీరు అడుగుతున్నట్టుగా దాని మీద ఇన్వెస్టిగేషన్ జరగాలని మీరు అంటున్నారు. దాని మీద ఇన్వెస్టిగేషన్ జరగాలి ఒకటి. రెండోది, ఇంత కథనాలు స్టోరీలు కథలు రాసే బదులు అసలు ఆయన స్వచ్ఛందంగా ముందుకు వచ్చి నా కాల్ లిస్టు ఇస్తున్నాను, నేను నా వైఫ్ది నాది కాల్ లిస్ట్ ఇస్తున్నానని చెప్పొచ్చు కదా, వైట్ పేపర్ లాగా. ఏ పాపం తెలియకపోతే చెప్పచ్చు. అంతే, తేలుకుట్టింది దొంగ. ఇవాళ బీటెక్ రవి చెప్పాడు, నేను నార్కో టెస్ట్ రెడీ. అవినాష్, నువ్వు నార్కో టెస్ట్కి రెడీయా? రమ్మనండి ముందుకు, రమ్మనండి. ఇంతకంటే ఫెయిల్ ఆఫర్ ఎవరు ఇస్తారు? అవును. సో ఎవరు లేపేశారో ఇట్ ఈస్ క్రిస్టల్ క్లియర్ సార్. అది అలాగే సిబిఐ చెప్పాడు, ఎవరు లేపించాడో తెలియాలి. పైగా తిరిగి మళ్ళీ నిందలేసేటప్పుడు స్టూపిడ్ ఆర్గ్యుమెంట్స్. ఆ లెటర్ చూస్తే మటర్ అని తెలిసిపోయేది, లెటర్ చూపెట్టలేదు, ఇలాంటి స్టూపిడ్ ఆర్గ్యుమెంట్స్. అంటే ఆ లెటర్ దొరికితే సినిమా అప్పుడే మాయమైపోయేదేమో. క్లియర్ అండి. మళ్ళీ ఆ డ్రైవర్ని చంపేసి కేసు డైవర్ట్ చేసేటానికి ఇంకోటి వెంటనే పాతెట్టేద్దాం అని కూడా అంటే, ఇదే సునీత లేదు వీ హ్యావ్ టు గెట్ ద పోస్ట్ మార్టం డన్ అని షీ ఇన్సిస్టెడ్. నిజంగా సునీతే మర్డర్ చేయించుంటే పోస్ట్ మార్టం తను అడిగేది కాదు కదా. బికాస్ ఆఫ్ అవర్ ప్రెషర్ ఓన్లీ ద పోస్ట్ మార్టం వాజ్ డన్. ఆ సిఐ శంకరయ్య ఎన్ని స్టేట్మెంట్లు ఇచ్చేశాడు, ఎన్ని స్టేట్మెంట్లు ఉన్నాయి శంకరయ్య స్టేట్మెంట్లు. సో అంత క్లియర్గా లేపించి ఇలాగా నోరు మూసి కూర్చోవచ్చు, ఏదో కేసు మేనేజ్ చేసుకున్నారు, వాళ్ళ దాకా రాకుండా ఊరుకున్నారు. ఇప్పుడు ఇలాగ రాసేస్తే ఈ సునీత మటుకు ఎందుకు ఊరుకుంటుంది? ఊరుకోదు. షీ విల్ నాట్ లీవ్ టిల్ ది రైట్ స్టెప్స్ ఆర్ టేకెన్. ఏది సబ్సిక్వెంట్ లోటస్ పాండ్ ఫోన్ కాల్స్ ఇవన్నీ అయ్యేదాకా 8 గంటలకి విజయసాయిరెడ్డి గారు గుండెపోటుతో వివేకం గారు చనిపోయారు అని ఎవడు చెప్పమని చెప్పాడు? అసలు ఇదే సాక్షి టీవీలో కదా 8 గంటలకే గుండెపోటు ఆపరేషన్ సక్సెస్ఫుల్ కాబట్టి. అవునండి, ఆపరేషన్ కవరింగ్ ఆఫ్ బ్యాండేజ్ సక్సెస్ఫుల్ కాబట్టి గుండెపోటు స్టోరీని మనం సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసేయచ్చు అని చెప్పి గుండెపోటు అని చెప్పారు. ఇంత క్లియర్గా దొరికేసిన తర్వాత కూడా ఇంకా వీళ్ళు ఏదో పేపర్ ఉంది కదా అని చెప్పి ఇవాళ